రైట్, మనతో పాటు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మొత్తం మీద ఈ కొండా సురేఖ గారు కొద్దిసేపటితో ఒక ట్వీట్ చేశారు సార్. ఐఎమ్ సారీ అన్నట్టుగానే ఆమె చెప్పారు. ఈ సారీతో ఇదంతా సమసిపోయినట్టు భావించవచ్చు సార్. మనస్ఫూర్తిగా సారీ చెప్పడంలో సమసిపోయినట్టు అనుకోవచ్చు. కానీ సారీ చెప్పడం మీద కొట్టి సారీ అన్నట్టు తప్పింది. సారీ అన్న తప్ప సారీ అడిగి వెనక్కి తీసుకోమన్నారు, నేను వెనక్కి తీసుకున్నాను డైరెక్ట్ గా చెప్పుకుంటే బాగుండేది. ఇంకా ఒక మినిస్టర్ గా ఒక ఆడావిడిగా ఆ మాట తీరు చాలా దౌర్భాగ్యం. ఆ సీటుకే అనర్హతమైన మాట. తన ఏదో ఒక మాట అన్నారనేసి ఏడ్చి నానా బేబస్ చేసి నానా హంగామా చేసిన ఆవిడ మరొక ఆడదాన్ని చూసి తను ఇలా మాట్లాడటం ఎంతవరకు ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ బుద్ధి జ్ఞానం లేని మాటలు అసహ్యం చికిత్సాకరమైన మాటలు మాట్లాడింది కొండా సురేఖ. ఆవిడకి ఆ నోరు ఉందో, నోటు దూల ఎక్కువ ఉందో తెలుసు. గతంలో కూడా వ్యవసాయ గారు లాంటి పెద్ద ఆయన మొహం చూడటం కూడా నాకు ఇష్టం ఉండదు. ఆయన మొహాన్ని కూడా చూడలేదని వచ్చి ఆగి మళ్ళీ తర్వాత ఆయన సీఎం అవగానే ఆయన పక్కన ఇలాంటి బాపత్తులు వీళ్ళకి ఎప్పటికీ ఒకసారి వెళ్ళి మాట్లాడుతుంటే ఈ రాజకీయంలో అలాంటి బతుకుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు బతుకు వాళ్ళ కర్మ రాజకీయాల్లో ప్రస్తల దానికి ఇలాంటి కమెంట్ చేయటం, నాగార్జున మీద ఇలాంటి మాట్లాడటం బుద్ధి జ్ఞానం లేని పనులయ్యి. ఓకే, కనీసం బుద్ధి అయినా తీసుకుని క్షమాపణ చెప్పలేదు, సారీ అని చెప్పింది అనుకోండి. సారీ అని డైరెక్ట్ కనకపోయినా ఆ అర్థంతో ఆపుతుంది. కనుక ఆ తత్తుడు నాగార్జున వదిలేస్తాడు. నాగార్జున కూడా పట్టుకోడు. ఎందుకంటే వీళ్ళంతా ఏంటంటే ఈ రాజకీయాలు ఆవిడకి ఇమేజ్ లేదు, పోయింది, మొత్తం జీరో అయిపోయింది. ఒక సీతకేమో రోజు పెరుగుతుంది. తను ఎవడు పట్టించుకోవట్లేదు, క్యాబినెట్ లోనూ పట్టించుకోవట్లేదు, ప్రజల్లోనూ పట్టించుకోలేదు. తను ఒక లైమ్ లైన్ లోకి తెచ్చుకుంటూ పోతూ సినిమా వాళ్ళు వాడుకుని ఇలాంటి వాళ్ళ మీద ఒక మాట అంటే ఏదో అయిపోద్ది. మళ్ళీ 10 మందిలోకి పాపులర్లోకి వస్తాం, 10 మందిలోకి టాక్ అవుతామని చిల్లర ఆలోచనతో చేసిన మాట. ఏమైతే క్షమాపణ చెప్పింది కదా ఇప్పటికైనా గుర్తు తెచ్చుకుని. కానీ ఒక సెలబ్రిటీ ప్రైవేట్ జీవితాన్ని ఇలా బజార్న లాగటం తప్పు కదా సార్? కరెక్టేనంటారా? తప్ప? 100% తప్పు. నీకేం సంబంధం? ఏంటి నీకు ఎవరితో వచ్చి ఎవరితో మాట్లాడిన ఒక మాట కాదు. నాగార్జున కేటీఆర్ గురించి మాట్లాడేది తప్పుడు మాటలు కాదు. కేటీఆర్ అంటే అందరికీ డ్రగ్స్ అలవాటు చూసిందా? ఇవిడేమైనా తొంగి చూసిందా? రూమ్ లో టిక్కీలో తొంగి చూసిందా? రూమ్ లో తొంగి చూసిందా? ఈ తొంగి చూసి అలవాట్లు ఏమైనా రహస్యాలు పెట్టి ఆవిడ నేర్పారు. ఇవి చూసిందా? పిచ్చి మాటలు. ఈవిడికి ఆయనకంటే వాడు కేటీఆర్కి భయపడి అందరూ హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. ఏ హీరోయిన్ ఈవిడ దగ్గర పోయిందంట, ఏ హీరోయిన్ వీళ్ళు పోదారు. బుద్ధి జ్ఞానం కడుపు అన్నది మాట్లాడినాయి. మనిషి వాళ్ళిద్దరు చెడిపోతాడు, వాళ్ళిద్దరు పెళ్లి చెడిపోతే ఈ ఏ చేతి వచ్చి చెప్పాడో వీడికి, లేకపోతే సమంత వచ్చి చెప్పింది. మా ఇద్దరు పర్సనల్గా అంగీకారంతో విడిపోయారు. వాళ్ళ చిత్తాలు ఎవరి చిత్తాలు చూసుకుంటారు. వీడు ఏ వచ్చింది నోటి దోల ఎగవాగుడు అని మాట్లాడు. నాగార్జున పాయింట్ ఒకటే కాదు, నన్ను మాట్లాడతారు. ఆవిడ కేటీఆర్ కూడా క్షమాపణ చెప్తారు, లేకపోతే తీస్తారు. బుద్ధి లేని మాటలు కాదు. ఆయనంటే డ్రగ్స్ నేర్పించారు. ఇవి చూసిందా? ఈవిడ కిటికీలో తొంగి చూసిందా? లేకపోతే వాళ్ళ రూమ్ లో తొంగి చూసింది? ఏం పిచ్చి మాటలు ఈ తొంగి చూసే అలవాట్లు, దొంగచాటు చూసే అలవాట్లు ఏమైనా ఉన్నాయి ఆవిడ? ఏం మాటలు మాట్లాడుతుంది? ఆయన కోసం ఆయన భయపడేట హీరోయిన్ పెళ్లి చేసుకున్నాను చాలా మంది. ఇప్పుడు చెప్పారు ఒక్కొక్క హీరోయిన్ వచ్చి అమ్మాయిని భయపడి మేము పెళ్లి చేసుకుని దగ్గరికి వచ్చి వాపోయారు. జ్ఞానం ఇది లేకుండా మాట్లాడినా ఒక రాజకీయంగా మాట్లాడు రాజకీయ. ఈ చిల్లర మాటలు ఏంటి? చిల్లర బతుకులు మాటలు ఇవన్నీ ఆవిడ జీవితంలో అనుభవాలేమో. ఆవిడ జీవితం అలాంటి జీవితం అందుకనే ఇలాంటి చిల్లర మాట. ముందు నాగార్జున కేటీఆర్కి క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఆడది తను ఒక మాట అన్నందుకు అంత ఇప్పుడు మాత్రం కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సార్ కంటిన్యూ సార్.
యాగి చేసి రైట్, మీరు చెప్తుంది కరెక్టే సార్. మరి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారు, చాలా కామెంట్ చేసినప్పుడు సినిమా వాళ్ళని మాత్రం సీసీఎస్ పిలిపిస్తారు, చెక్ చేపిస్తారు, టెస్టులు అంటారు. మరి దమ్ముంటే వీళ్ళు కూడా కేటీఆర్ని పిలిపించి ఆ విధంగా చేయొచ్చు కదా సార్. ఓన్లీ కామెంట్స్ తో సరిపెడతారా? అదే మొదటి నుంచి అదే టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఈ ఈ ఊరిని బురద చల్లటం, అబద్ధాలను ప్రమోట్ చేయడం కాంగ్రెస్ కున్న దౌర్భాగ్యం లక్షణం. కాంగ్రెస్ నాయకుడికి యథారాజా అన్నట్టు వాళ్ళ యథా నాయకుడు రేవంత్ రెడ్డి అంతే నోటికి వచ్చిన అబద్ధం మాట్లాడటం, నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం. మన రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఛార్జీ విషయం ఇప్పుడు కూడా ఓపెనికలు ఆ సన్నాసి కోసం తోడుకున్నాడు. బుద్ధి జ్ఞానం అంతా నీ వయసు ఎంత, కేసీఆర్ వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, నువ్వెంత పిల్లకాకి ఆయన ముందు నువ్వు ఏదో సంఖ్య అదృష్టం కొద్దిగా అయ్యా పట్టుకు వయసు లేదు ఏం లేదు. ఆయన సన్నాసి, ఆ సన్నాసి కోసం తోడుకున్నాడు అంటాడు. బుద్ధి జ్ఞానం ఉందా, ఇంగిత జ్ఞానం, సంస్కారం ఉన్న మాట్లాడిన ఒక సీఎంగా ఉండి వీధి రౌడీ భాషలాగా మాట్లాడతారు. ఎక్కడికి కల్చర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ ప్రజలు అసహించుకుంటారు. మా సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు ప్రజలు. అదే భాష, ఆయన భాష, క్యాబినెట్ మంత్రి ఈవిడ భాష. చిల్లర భాషలు మాట్లాడేటప్పుడు రాజకీయంగా హొందాగా ఒక పదవిలో ఉన్నాం, ప్రజలు రిప్రజెంటేటివ్గా ఉన్నాం. మనం భాష మన కల్చర్లో మాట్లాడేది అది లేదు.